దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆమేనంటూ చప్పట్లు కొడుతూ చేతులు ఎత్తుతూ ఎస్ అంటూ రిసీవ్ అంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. దేవుడు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో బలముగా కదులుతున్నప్పుడు పరిశుద్ధాత్ముని ఎవ్వరూ బాధ పెట్టొద్దు. ఆయన మనతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు, ఈ ప్రాంతంలో ఆయన అడుగు పెట్టారు. ఈ సంఘమంతా ఆత్మ స్వరూపుడుగా ఆయన సంచరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము కొరకు నేను ధ్యానం చేస్తూ గదిలో కన్నీరు కారుస్తూ, ప్రభువా, ద్వారపూడి సంఘ విశ్వాసులు చాలా ఆసక్తితో ఆత్మీయమైన ఆకలితో సంఘానికి వస్తారు నాయన. వారి ఆకలి ఖచ్చితంగా తీర్చాలి. మా ప్రయాణం, మా ప్రయాస, మా కన్నీరు వ్యర్థం అవ్వద్దు ప్రభువా, మీరు మాట్లాడండి అని ప్రభువుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు తనదైన శైలిలో, తనదైన వైఖరిలో నాతో మాట్లాడిన విధానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనం కూడా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడారు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చక్కని లేఖన భాగాన్ని మనం చదివాం. ప్రియ దేవజన్, మీకు నాకు వెళ్ళి చూడాలి, అటు ఇటు తిరగొద్దండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక అటు ఇటు తిరగకూడదు, లెక్కకూడదండి. అర్థమైందండి? అటు ఇటు తిరగకూడదు, చాలా తప్పు అండి అది. వెనక్కి తిరగటాలు, ముందుకు తిరగటాలు చేయకూడదండి. వాక్యమైనంత వరకు కూడా దేవుని ముఖం వైపు చూస్తూనే వినాలండి. అప్పుడు మన జీవితాల్లో ఈ వాక్యం ఫలిస్తుందండి. దేవునికి స్తోత్రం. అయ్యగారు అంత భారం కలిగి, అంత ప్రయాస కలిగి ఉపవాస కూడికలు కండక్ట్ చేశారు, నిర్వహించారు గనక ఎవరి కోసం అండి ఉపవాస ప్రార్థనలు? మా కోసమా? మీకోసం కదండి. మరి మీకోసం దైవజనులు ప్రయాస కలిగి ప్రార్థన చేసి భారంతో మరి పెట్టారు కదండి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా తల తిప్పకుండా నా వైపు చూడాలి. పిల్లలు తిరిగినా మీరు ఏమి ఈ డిస్టర్బెన్స్, చీమ చిటుక్కుమన్నా తిరగకూడదండి. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటూ ఉండగా ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. మొట్టమొదటి సర్వీసులో ఈ ఆత్మీయమైన ఆహారాన్ని ఎవ్వరూ తినకుండా వెళ్ళొద్దు, అందరూ సమృద్ధిగా తిని వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మీద పడు శత్రువులు నేను హతము చేస్తాను. నీ మీద పడు శత్రువులు నేను హతము చేయటమే కాదు, వాడు ఒక్క త్రోవలో వచ్చాడు, 7 త్రోవల గుండా వాడు పారిపోతాడని పరిశుద్ధాత్ముడి పూట మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని వినినప్పుడు, వాక్యాన్ని వినినప్పుడు నా హృదయం ఎంతో ఉల్లసించింది, గంతులేసింది, పరవశించింది. ప్రియ దైవజనమా, దేవుని బిడ్డలకి, దేవుని యొక్క కుమార్తెలకి, దేవుని కుమారులకి వాక్యము తప్ప ఇంకొక దారి ఏది, ఇంకొక మార్గం ఏది, ఇంకొక ఆలోచన ఏది? దేవుని వాక్యం మీద ఆధారపడే కుటుంబాలు, దేవుని వాక్యము కొరకు ఎదురు చూసే కుటుంబాలు, దేవుని వాక్యము కొరకు ఆకలు దప్పుకులు కలిగిన విశ్వాసులు, ఆత్మీయులు ఖచ్చితంగా ఆయన మాటను బట్టి ఈ ఉదయం, ఈ మార్నింగ్ సెక్షన్లో, మొదటి సెక్షన్లో తెలియని ధైర్యాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ శత్రువుల్ని ఏం చేస్తానో తెలుసా? నీ మీద పడిన శత్రువులు, నేను హింసిస్తున్న శత్రువులు, నేను బాధ పెడుతున్న శత్రువులు, నేను కన్నీటికి గురి చేస్తున్న శత్రువులు, నీ బలహీన పరుస్తున్న శత్రువులు, నిన్ను కృంగదీస్తున్న శత్రువులని నేను ఈ పగటి పూట నేను వారిని హతము చేయబోతున్నానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, వాడు 7 త్రోవలు కూడా పారిపోబోతా ఉన్నాడు. సంగమా, నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ మీద పడే శత్రువుకి ఈ రోజే చివరి రోజు, నీ మీద పడే శత్రువుకి ఈ రోజే ఆఖరి రోజు. నిన్ను ఎదురిస్తున్నవాడు, నిన్ను భయపెడుతున్నవాడు, నిన్ను ఎదుర్కొంటున్నవాడు ఈ రోజున 7 మార్గముల గుండా వాడు తొలగిపోతున్నమాట. హల్లెలూయా. తీసుకోండి, ఇది వాగ్దానం.
దేవుడు శత్రువులపై విజయాన్ని దేవుడు మనకు కలగజేయబోతా ఉన్నాడు. చాలామంది ఎన్నో రీతులుగా కన్నీరు పెట్టుకుని ఉంటారు, ఏడ్చుంటారు, బాధపడి ఉంటారు. అయ్యా వాడి చేతులు నేను ఓడిపోతా ఉన్నాను, బలహీనమైపోతా ఉన్నాను, నిరాశలోకి వెళ్ళిపోతా ఉన్నాను ప్రభువా, ఏంటి నా పరిస్థితి, చుట్టూరా శత్రువులతో ఆయన అణిగిపోతున్నాను, అనగారిపోతున్నాను ప్రభు, భీతి చెందుతున్నాను, విభ్రాంతిని పొందుతున్నాను, భయంకరమైన చీకట్లో బ్రతుకుతున్నాను, శత్రువుల దాడులు, శత్రువుల మాటలు, శత్రువుల వైఖరి ప్రతి క్షణం నన్ను చంపుతున్నాయి ప్రభు అని ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు నువ్వు కన్నీరు కార్చుంటావు ప్రియజనమా. అయితే ఈ ఉదయం ఒక శుభవార్త, దేవుడు ఒక మంచి వర్తమానాన్ని మోసుకొచ్చాడు, మంచి వాగ్దానాన్ని మోసుకొచ్చాడు, మంచి ప్రవచనాన్ని మోసుకొచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దానిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ శత్రువుని హతము చేసే బాధ్యత నాదే, నీ శత్రువు 7 త్రోవల్లో పంపించే బాధ్యత నాదే. వాడు ఏ త్రోవ గుండా వచ్చాడు, వాడు ఒక్క మార్గము గుండానే వచ్చాడు, వాడు 7 మార్గాలు కూడా పంపించబోతా ఉన్నాను. ఎవరైతే ఈ మాట నమ్ముతున్నారో గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామని కనపరచండి. గట్టిగా 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 మీరెంత బాగా నమ్ముతున్నారో మీ చప్పట్లో తెలిసిపోద్ది. ఈ మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే నా మాట జాగ్రత్తగా వినండి. నీ మీద పడే శత్రువుని హతం చేస్తాను. వాడు ఒక్క త్రోవలో వచ్చాడు కదా, 7 త్రోవలు కూడా పంపిస్తానన్నాడు. అయితే ఈ మాటలో 2 భాగాలండి. మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుని అడిగాను, ప్రభా ఒకే అంశం మీద సాయంత్రం కూడా వర్తమానం జరగాలి, అప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది మనకి. కాబట్టి 2 భాగాలు ఈ వాక్యంలో పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేశారు. మొదటి భాగము, పోరాడితేనే, శత్రువుతో పోరాడితేనే మనకి జయం వస్తుంది. ఈ పూట అంశం అది, పోరాడితేనే జయం వస్తుంది, పోరాడకుండా జయము రాదు. సాయంత్రం సర్వీసులో టైటిల్ ఏంటంటే పోరాడకపోయినా జయం వచ్చేస్తుంది. ఈ పూటకి పోరాడితే జయం వస్తుందని విందాం. కొంతమంది శత్రువులతో పోరాడితేనే జయం అండి, పోరాడకపోతే జయం రాదు. కొంతమంది శత్రువుల విషయంలో పోరాడకపోయినా ఊరికి నేను నిలబడ్డా ఆడు మనల్ని చూసి పారిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను మార్నింగ్ సెక్షన్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే శత్రువు ఊరకి నేను నుంచొని చూస్తాడు, పారిపోడండి. వీడితో పోరాడాలి, వీడితో మనం యుద్ధం చేయాలి, వీడితో మనం గొడవ పడాలి, వీడితో మనం తగుపడాలి. వీడు చాలా చండాలమైనటువంటి వ్యక్తి అండి వీడు. ఇప్పుడు నేను చెప్పేటువంటి వ్యక్తి అండి మంచోడు కాదండి, చాలా పరమ చండాలమైన వ్యక్తి అండి. ఈ వ్యక్తి నిలబడి చేతులు కట్టుకొని కళ్ళెర చేసి చూస్తే ఉనిగిపోయి గడగడ ఉనిగిపోయి పారిపోయాడు కాదండి, హో సైతానంటే వెళ్ళిపోయాడు కాదండి. సున్నామలో బంధిస్తున్నామంటే అంత ఈజీ కాదండి అని బంధించడం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ శత్రువుతో పగటిపూట మీరు పోరాడాలి. సాయంత్రం ఈజీగా తగ్గొట్టేద్దాం. ఈ పూట కొంచెం జాగ్రత్తగా వినండి. సాయంత్రం ఇట్లా నిలబడినా చాలాడు పారిపోతాడు, కన్నెర చేసిన చాడు పారిపోతాడు అంతే. ఈ పూట కొంచెం క్లిష్టంగా ఉంటుంది, ఏం బాధపడద్దు. ఈ పూట మన చేతులకి, మన నోటికి, మన ఆలోచనకి ఈ పగటి పూట పని చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు పాస్టర్ గారు అంటూ ఉన్నారు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోతానేమో అని నా శరీరము నలగొట్టుకొని ఉండయ్య. కొంతమంది భక్తులు బైబిల్ని తీయలేదు, తిప్పండమ్మా. 1 కొరింథీయులు 9:27 అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఈ సభలు మీకోసమే తల్లి. భక్తులు పేజీలు తిప్పుతూ ఉన్నారు. పాత నిబంధనలో ఉంటుంది 1 కొరింథీయులు, మరి అది అట్టాగే ఉంటుంది. మరి ఒక ఆమె పాత నిబంధనలు ఎత్తుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 కొరింథీయులు 9:27 చదువునాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు గాని ఒకవేళ ఇతరులకు నేను బోధించి నేను భ్రష్టుడైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు పాస్టర్ గారు పోట్లాడుతున్నాను, కలబడుతున్నాను, ఫైట్ చేస్తున్నాను, లోపరుచుకుంటున్నాను, నలగొట్టుకుంటున్నాను అంటున్నారు ఆయన. ఈరోజు మన శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి.
కొంతమంది ఫస్ట్ వాగ్దానం చెప్పంగానే యేసయ్య స్తోత్రం అయ్యా, మా ఆడబోడ్చి దెయ్యంది ఈ పూట పారిపోద్ది, దేవుని స్తోత్రం నాయన, మంచి వాగ్దానం ఇచ్చావు, మా తోటికోళ్ళ దెయ్యంది ఈ పూట ఉండదు నాయన, వాగ్దానం ఇచ్చావు, తొలగిపోతారు అనుకుంటున్నారు. పాపం వాళ్ళు కాదండి శత్రువులు. ప్రేమించవలసిన వారిని, క్షమించవలసిన వారితో పోరాడితే దేవుని శిక్ష వస్తుందండి. మనుషులు మనకి శత్రువులు కాదండి. మీ తోటి కోడల్లో, లేదంటే ఇప్పుడు చెప్తున్న ఆడపడుచులో, లేదంటే ఇతర ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పైన వాళ్ళు, ఇంటి కింద వాళ్ళు, ఆ సరౌండింగ్స్లో వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, వారు కాదు మనకి శత్రువు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పగటి పూట అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతూ ఉన్నాడు, నేను బోధించి ఎక్కడ భ్రష్టున్నైపోతానో అని నా శరీరాన్ని, నేను మళ్ళా చెప్తున్నాను, మన శత్రువు ఎవరో మీరు చెప్పాలి, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను, నా శరీరంతో నేను పోట్లాడుతున్నాను, నా శరీరంతో యుద్ధం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మన శత్రువు ఎవరు? మనము అనకూడదండి. మనము నన్ను కలుపుతారేంటండి? నా శరీరం అనండి. ఎప్పుడు ఏకవచనం చెప్పాలండి. గుంపులో గోవిందులాగా మనం అంటే అది పెద్ద థ్రిల్లింగ్గా ఉంటుంది. నా శరీరమే నా శత్రువు అనండి, అంతే. శత్రువు అంటే మనుషులు కాదు, నీ తోబుట్టులు కాదు, నీ బంధువులు కాదు, నీ రక్త సంబంధులు కాదు. గట్టిగా ఉజ్జీవంతో చప్పట్లు కొట్టేశారు స్టార్టింగ్. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టారన్నాను. దేవుని మాట మీ చెవున పడినప్పుడే మీరు క్రియ చేయుదురుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినమని చెప్తున్నారు. అంటే వీడికి చప్పట్లు కొడితే ఈ మొదటి సెక్షన్లో వదిలేస్తారని చెప్పేసి భక్తులు చప్పట్లు కొట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పాస్టర్కి చప్పట్లు కావాలి, కేకలు కావాలి. దేవునికి వందనాలయ్యా. ఇది మాత్రం ప్రాక్టీస్ అయిపోతాం ఈ పూటకు అన్నట్టుగా. భక్తులు బయట కూర్చున్న భక్తులు చప్పట్లు కొట్టారు. వందనాలు తల్లి. నేను చప్పట్లు కొట్టమని చెప్పలేదు, వాగ్దానం చెప్పంగానే చప్పట్లు కొట్టారు. శత్రువు హతమైపోతాడు, నేను హతం చేస్తాను, వాడిని 7 త్రోవల గుండా పంపిస్తాను అని చెప్పినప్పుడు హుషారుగా ఉజ్జీవంగా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు కొంచెం ఏదో మీ ముఖాల్లో డల్ ఫేసులు పడ్డాయి. ఎందుకంటే శత్రువులు అనగానే నీ బంధువులు కాదన్నాను కదా, నీ రక్త సంబంధులు కాదన్నాను కదా, నీ తోబుట్టువులు, స్నేహితులు, నీ కొలీగ్స్ కాదన్నాను కదా. ఎవరు మన శత్రువు అంటే నా శరీరమే శత్రువు. ఈ రోజున నీ శరీరం ఏదైతే ఉందో అది నీ శత్రువు. నీ శత్రువుని పగటి పూట నువ్వు గమనించాలి. మనుషులతో పోరాడుతూ ఉన్నాం, మనుషులతో పోట్లాడుతూ ఉన్నాం, మనుషులతో గొడవలు పెట్టుకుంటూ ఉన్నాం, వారినే శత్రువులలా చూస్తూ ఉన్నాం. ప్రేమించవలసిన వారితో, సమాధానపడవలసిన వారితో, క్షమించవలసిన వారితో విరుద్ధమైనటువంటి విభేదాలు పెట్టుకొని, తగాదాలు పెట్టుకొని, శత్రుత్వాలు పెంచుకొని కాదండి. దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది. వారు మన శత్రువులే కాదు. అపోస్తలుడైన పౌలయ్య అంటాడు, మనం పోరాడుచున్నది కాదు 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 శరీరులతో కాదు, అంధకార దురాత్మ శక్తులతో, ఆకాశ మండల వాయుమండల శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. ప్రధానులతో, అధికారులతో పోరాడుతూ ఉన్నాం, మనుషులతో కాదు అని ఆయన తేల్చి చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ శత్రువు ఎవరు? పోన్లేమ్మ, ఎవరి పేరు నీ అత్తగారని చెప్తావేమోనని భయపడిపోయాను. ఇప్పుడు నీ శత్రువు ఎవరు? శరీరమే శత్రువు అండి. మన శత్రువులు ఎవరో తెలుసుకుని వాళ్ళతో పోరాడితే పని అయిపోద్ది కదా. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని నెలలు నీ శత్రువు ఎవరో తెలియక ఎట్టపడితే అరిసేసి, ఎట్టపడితే తిట్టేసి బ్యాడ్ అయిపోయి, ఇజ్జత్తు పోయి, పరువులు పోయి చాలా రకాలుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈ పూట నీ శత్రువు ఎవరో నీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. వాడు నీ శరీరమే, ఎవరో కాదు. ఈ పగటి పూట మనం వారితో పోరాడాలి, వాడితో పోట్లాడాలి, వాడితో యుద్ధం చేయాలి, వాడిని లోపరచాలి, వాడిని చిత్తగొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఫిలిప్పు సంఘంలో ఉన్న ఒకరినొకరు కరిచేసుకుంటున్నారంట కుక్కల్లాగా. ఫిలిప్పు సంఘం వాళ్ళండి ఒకరినొకరు కరిచేసుకుంటున్నారంట. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు మోకరించాలి, ఒకరినొకరు చేతులు ఎత్తాలి, ఒకరినొకరు సహకరించుకోవాలి. ఒకరినొకరు కరిచేసుకోవడం ఏంటి దరిద్రంగా?
వీళ్ళిద్దరు వెళ్ళి వాడిని కరవాలి. ఎవరిని? మరి వాడిని కడవరు కదా, వాడు మరి మీరు ఫ్రెండ్ కదా వాడు. ఆడంటే కొంతమందికి బాధ వచ్చేద్ది సైతాన్ గడిని. ఒక్కడినొక్కడిని కరి చేసుకుంటున్నారంటే ఫిలిప్పీ సంఘం వాళ్ళు. ఈ రోజున దంపతులకి ఈ మాట అంకితం. భార్యాభర్తలారా, మీకు మీరు కరి చేసుకొని మీరు గొడవలు పెట్టి మీరు తన్నుకోవడం కదా, ఆడిని కరవండి ఇద్దరు కలిసి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడాడు? చెప్పవేంటమ్మా? అది దేవునికి స్తోత్రం. సాధారణగాడు ఈ ఇద్దరు కలిసి ఆడిని కరిసెత్తి పోద్దు కదా, ఆడి పీక నొక్కేస్తే. ఒకరికొకరు ప్రార్థన, ఒకరికొకరు పురుకొలుపుకోవడం, ఒకరికొకరు రేపుకోవటం, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరికొకరు సమాధాన పడటం, ఒకరికొకరు క్షమించుకోవటం. ఒకరికొకరు కొరుక్కోకూడదు, ఒకరికొకరు తిట్టుకోకూడదు, ఒకరికొకరు కొట్టుకోకూడదు. అవసరమైతే నీకు బలం ఉంటే, శక్తి ఉంటే, అధికారం ఉంటే, ఓపుకుంటే, సత్తు ఉంటే వాడిని కరువు. ఇద్దరు కలిసి మనం పోరాడాల్సింది వాడితో కదా, మన శరీరంతో కదా, నా శరీరంతో కదా. ఇదే కదా మన శత్రువు, బద్ధ శత్రువు. మొదటి నుంచి మనల్ని వెంటాడుతున్న శత్రువు, చావు వరకు, మట్టిలో కలిసేంత వరకు మనల్ని వెంబడిస్తున్న శత్రువు ఎవరండి? నా శరీరం. నీ శత్రువు నీ సొంత శరీరమే. నీ సొంత శరీరమే నీ శత్రువు. కొంతమంది డౌట్ రావచ్చు, అయ్యగారండి సొంత శరీరమే శత్రువు అంటున్నారు, ఈ శరీరం లేకుండా బతకగలమా, ఉండగలమా, జీవించగలమా? అదేంటి అయ్యగారు నా శరీరాన్ని శత్రువు అంటున్నారు, నాకు నా శరీరాన్ని గొడవలు పెట్టేస్తానికి వచ్చారా అనుకుంటారు కొంతమంది. అందుకే చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ఉపవాసం పెట్టుకుంటున్నాను, నా శరీరంతో నేను పోట్లాడుతున్నాను. అవసరం ఏంటయ్యా పాస్టర్ గారండి, పౌలు పాస్టర్ గారు అవసరం ఏంటి? నీ శరీరంతో ఎందుకు నువ్వు గొడవపడుతున్నావు? నీ శరీరం ఎందుకు నలగొట్టుకుంటున్నావు? తిండి తిప్పలు లేకుండా, నిద్రాహారాలు లేకుండా ఏందయ్యా ఎవ్వరు అంటే ఆయన అంటాడు, నా శత్రువు ఇదే అని అంటున్నాడు ఆయన. నా శత్రువు ఇదే కాబట్టి, ఆదిమ శత్రువు ఇదే, ఆఖరి శత్రువు ఇదే. అందుకే దీంతో పోరాడుతున్నా, అందుకే దీంతో కలబడిపోతున్నా, అందుకే దీన్ని లోపరి చేసుకుంటున్నా, అందుకే దీన్ని వశం చేసేసుకుంటున్నా, అందుకే దీన్ని నలగొట్టేది. లేకపోతే వీడు మాటండో ఈ శరీరం అని అపోస్తలుడైన పౌలు క్లియర్గా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ శరీరాన్ని ఇచ్చాడో, ఏ ఇంటికి మనల్ని పంపాడో ఆ ఇల్లే తిప్పలు పెట్టేస్తుంది మనల్ని. ఇంట్లో దేవుని చిత్తం జరగాలి, ఇంట్లో దేవునికి బయటకు రావాలి. శరీరం అనగా దేవుని ఇల్లరి, ఇది ఒక ఇంట్లో మనము ఉంటున్నామని వాక్యాలు బోలెడని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు శరీరాన్ని ఇచ్చింది ఎందుకు? దేవుడు ఇంటిని ఇచ్చింది ఎందుకు? ఇంట్లోకి మళ్ళీ పంపించింది ఎందుకు? ఇంటి ద్వారా ఏమి రావాలి? ఆయనకి మహిమ రావాలి, ఘనత రావాలి, ఆయన చిత్తం నెరవేర్చబడాలని కదా. ఇప్పుడు ఈ శరీరమే ముప్పతిప్పలు పెట్టేస్తుంది జనాల్ని. బేభత్సంగా వాడేసుకుంటుంది ఈ శరీరం. బేభత్సంగా భయంకరమైనటువంటి శాపాల్లోకి, భయంకరమైన దారిద్ర్యాల్లోనికి, భయంకరమైన దోషాల్లోనికి ఈ శత్రువు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్న ప్రియా విజనమా, రోమీలకు రాసిన పత్రికలో అయ్యగారు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. 7వ అధ్యాయము 17-18 వచనాలు. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిదేది నివసింపదని నాకు తెలుసు. మేలైనది చేయవలన కోరిక, నేను మేలైనది చెయ్యాలనుకుంటుంటే నాకు కలుగుచున్నది గాని, నాకు కలుగుతుంది గాని దాన్ని చేయట నాకు కలుగటలేదు. ఈడు చెయ్యనివ్వట్లేదు. ఎవడీడు? శరీరం. వీడు చెయ్యనివ్వట్లేదు. నాకు మేలు చేయాలని ఉంది, వాక్యానుసారంగా బతకాలని ఉంది, అయ్యగారు మాటలు వినాలని ఉంది, అయ్యగారు బాధ కూడా ఎరగాలని ఉంది, ఆయన బాధలో నేను పాలిభాగస్తురాలు అవ్వాలని కూడా ఉంది. కానీ వాడు చెయ్యనివ్వట్లా. మంచి చేయాలనుకున్నా, మేలు చేయాలనుకున్నా, మంచిగా బతకాలనుకున్నా, కానీ ఇది ఉంది కదా ఈ శరీరం, ఇది నన్ను మంచిగా అవనివ్వట్లా, మంచిగా తయారనివ్వట్లా, మంచిగా బతకనివ్వట్లా. చెడ్డదే శరీరం చెడ్డదే. 24 చదువున్నాను ఒకసారి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యుడిని. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఎవడు విడిపిస్తాడు? చూడండి, అపోస్తలుడైన పౌలు బాధపడటం ఎంత విచిత్రంగా లేదండి. పౌలు పాస్టర్ గారండి, ఆయన సేవా విధానం మీకు తెలిస్తే
ఆయన ఈ మాటలు మాట్లాడొచ్చా అనిపిస్తుంది. ఆయన అంటున్నాడు, నా శరీరమందు మంచి ఏదీ లేదు, నేను మేలు చేద్దామనుకుంటే ఇదేమో కీడుకు నడిపిస్తుంది, చెడు కార్యాలకు నడిపిస్తుంది. ఛీ, అయ్యో 24లో బాధపడుతున్నాడు. ఇట్టి మరణకరమైన శరీరంలో నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఛీ, ఈ శరీరంలో ఉండబుద్ధి కావట్లేదు, నాశనకరమైన శరీరం, పాడైపోతున్న శరీరం, మంచిది ఏదీ లేదు ఈ శరీరంలోని అపోస్తలుడైన పౌలు పాస్టర్ గారు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అసలు పౌలయ్య గారు ఎవరు? ఎఫెసీలో మృగాలతో మాట్లాడుతున్నానన్నాడు ఆయన, మృగాలతో పోరాడుతున్నాడు. ఎఫెసీ సంఘస్థులారా, మీరు మృగాలంటి వారు, నేను మీతో పోరాడుతున్నాను అన్నాడు ఆయన. రెండో మాట అంటాడు, నేను విశ్వాస పోరాటమును చేస్తున్నాను అంటాడు ఆయన. ఇక మూడో విషయానికి వస్తే, పౌలు గారిని అరెస్ట్ చేసి బరబర ఈడ్చుకెళ్ళిపోతున్నారు. పౌరు పాస్టర్ గారిని అరెస్ట్ చేసేసి సంఖ్యలు వేసేసి బరబర ఈడ్చుకెళ్ళిపోతుంటే, సరైన కారణం లేకుండా, ఒక నోటీస్ కూడా లేకుండా, ఒక రోమిని మీరు అరెస్ట్ చేస్తారా అన్నారు అరెస్ట్ చేసినటువంటి అధికారితో పౌలు పాస్టర్ గారు. సరైన రీజన్ ఉందని నన్ను అరెస్ట్ చేయడానికి, నోటీస్ ఏది ఇవ్వండి, ఏ కారణం చేత నన్ను అరెస్ట్ చేస్తున్నారు, రోమియుడైన నన్ను మీరు అరెస్ట్ చేస్తారా అనగానే అరెస్టు చేసినటువంటి అధికారి ఒక్కసారి కళ్ళు బైర్లు గమ్మి చెవులు గింగురులు అని, బాబోయ్ నువ్వు రోమియుడువా, పౌరసత్వం ఉందా? అప్పుడు పౌలు పాస్టర్ గారు అంటారు, నేను జన్మతః రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తిని అంటాడు. నేను రోమా పౌరసత్వాన్ని ద్రవ్యం ఇచ్చి కొనుక్కున్నానంటాడు అధికారి. ఓహో, మీరు జన్మతః రోమియుడేనా? నేను ఎంతో డబ్బు పెట్టి ఆ విలువైనటువంటి దాన్ని నేను కొనుక్కున్నానంటాడు. అంటే ఒక డూప్లికేటోడు ఒక ఒరిజినల్ రోమియుడిని పట్టుకొని గోల్ చేసేస్తా ఉన్నాడు, అరెస్ట్ చేసేసి లాక్కెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు పౌలు పాస్టర్ గారు అంటూ ఉంటారు, ఏం కోణంతో నన్ను అప్పగిస్తున్నావు, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు, ఏంటి రీజను? రోమియుడిని, నేను జన్మతః రోమియుడిని అంటే ఆడు గుండెల్లో రైళ్లు పరిగెత్తినియండి బాబోయ్ అని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే అలాంటి చోట కూడా అగ్రప్ప వంటి మహారాజును కూడా కంగారు పెట్టించేశాడండి ఒక సందర్భంలో పౌలు పాస్టర్ గారు. అయితే కోర్టులో ఆ బోన్లో నుంచుని ఒక విచిత్రమైనటువంటి ఫేస్తో చూస్తూ ఉంటే రాజుగారు అంటారు, మీరు ప్రవేశపెట్టవలెను, మీరేం మాట్లాడండి, నేను రక్షించువాడను నేనే, నేను విడిపించువాడను నేనే, నాకు సకల అధికారం ఉంది అన్నారు ఆ రాజుగారు అపోస్తలుడైన పౌలు పాస్టర్ గారితో. పౌలు పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, అయ్యా రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా అని అడిగాడు ఆ బోన్లో నుంచి. ఇక గాబరాపడిపోతున్నాడు రాజుగారు, జడ్జి గారు గాబరాపడిపోయి ఆయన చెప్పట్లేదు, గాబరాపడిపోయి నోట్లోంచి మాట్లాడట్లా. అయితే అపోస్తలుడైన పౌలయ్య అన్నారు, మీరు ప్రవక్తలను ఎరుగుతున్నారని నేను నమ్ముదును అన్నాడు. గుట్టకలేసేస్తా కేసు రేపుకు వాయిదా వేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ జడ్జి గారు మరి న్యాయం చెప్పేటువంటి ఆ జడ్జి గారు లెగిసిపోయాడు? ఇతను వేసిన క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ప్రవక్తల్ని నమ్ముతారా? ఇప్పుడు నమ్మను అంటే యూదా ప్రజలు వచ్చి చెత్తగొట్టేస్తారు జడ్జి గారిని. నమ్ముతున్నాను అంటే ప్రవక్తల ప్రకారం యేసయ్యే దేవుడను ఒప్పుకుంటున్నాడని అర్థం. నమ్మట్లేదంటే సావు తప్పదు. ఆయన నోటితో ఆయన నిజమైన దేవుడినే అని ఒప్పుకోలేడు. అందుకే కేసు వాయిదా వేసేసి జడ్జి గారికి ఆగరా బేగర గుండెంతా దడదడ పుట్టించేశాడండి పౌలు పాస్టర్ గారు. పౌలు పాస్టర్ గారి గురించి ఒకటి చెప్పనా, రెండు చెప్పనా, మూడు చెప్పనా, ఎంతని ఆయన పోరాడిన విధానం, ఆయన చరిత్రకెక్కిన విధానం, ఆయన మహిమ స్వరూపము, ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పరిచర్య, ప్రభుత్వాలని, రాజులని, అధికారులను, ఎంప్లాయీస్ని గడ్డ లాడించేశాడండి ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ దేన్ని గడగడలాడించలేకపోతున్నాడు ఆయన? చెప్పాలి నేను చూపిస్తున్నానికి చెప్పాలి, గట్టిగా బయట వాళ్ళు చెప్పాలా? శరీరాన్ని ఓడించలేకపోతున్నాడు. అంత గొప్పోడు, అంత మేధావి, ఆయన చూస్తే రాజులు సైతం గడగడ ఉనిగిపోతున్నారు, అధికారుల చేతి, ఎంప్లాయీస్ చేతి, ఉద్యోగస్తులు సైతం బాబోయ్ దండాలు పెట్టేస్తున్నారు, ఒక్కొక్కడికి మాట్లాడితే సౌండ్ ఉంటలా. అటువంటి వ్యక్తి
నా శరీరంలో మంచి ఏది లేదు, నేను మంచి చేయాలనుకుంటున్నా కానీ ఇది సహకరించట్లేదు, నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది, అసలు ఈ శరీరంలో నాకు ఉండటం ఇష్టం లేదు, ఎప్పుడు వెళ్ళిపోతానా, ఎవడ కాపాడతాడా అన్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించినాయండి. చూసారండి, నేను ఫస్టే చెప్పా, వీడు ఎంత చెడ్డోడంటే యేసునామమున సైతాన బంధిస్తున్నాడు వెళ్ళడండి. వీడంతా పనికి మాలినటువంటి వ్యక్తి అండి. ఈ శరీరం మంచికి ఏమాత్రం ఇది ఒప్పుకోదండి. హృదయము, మనసు, ఆత్మ మంచి చేయాలి, మంచి పని చేయాలి, వాక్యానుసారంగా బతకాలి అని ఆ ఆత్మ, ఆ మనస్సు అంటూ ఉంటుంటే ఈ శరీరము ఆ మంచి క్రియ, ఆ మంచి పద్ధతి, ఆ మంచి వైఖరి రానివ్వదండి. ఇంకా అపోస్తలుడైన పౌలయ్య గారి గురించి మనం చూసుకుంటే, ఆయన ముఖాముఖిగా ప్రభుత్వం మాట్లాడిన వ్యక్తి, ప్రభుత్వం ఆయన చూసిన వ్యక్తి, అంతేకాదు పరలోకములోనికి వెళ్ళి మంచి సబ్జెక్టు, ఆత్మ సబ్జెక్టులను పొందుకొని వచ్చి ప్రజలకు చెప్తున్న వ్యక్తి అండి. ఆయన మామూలు వ్యక్తి కాదండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. 11 మంది అపోస్తలులను ప్రక్కన పెట్టి పునాదులు వేసే కెపాసిటీ యేసు ప్రభువు కొట్టేశాడండి. ఆయన అంత గొప్పోడండి. యుగ యుగములు పూర్వము నుండి మరుగైన మర్మములను అన్నిటినీ గృహ నిర్వాహకుడిగా ఉండి ప్రపంచంలోనే మహిమ కలిగిన సేవ చేసినాడు అపోస్తలుడైన పౌలు పాస్టర్ గారండి. ఆ పౌలు పాస్టర్ గారు ఈ పూట అంటున్నారు, ఇలా అంటున్నారు, శరీరముతో నేను పడలేకపోతున్నాను, ఈ శరీరముతో యాగలేకపోతున్నాను, ఇది నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తుంది, నేను చెయ్యాలనుకుంటున్న మేలు చేయనివ్వట్లేదు, నేను చెయ్యకూడదు అనుకుంటున్న కీడు చేపిచ్చేస్తా ఉంది. ఎందుకు దౌర్భాగ్యమైన నేను దౌర్భాగ్యుణ్ణి అంటూ ఉన్నాడు. ఈ శరీరం మంచిది కాదు అంటూ ఉన్నాడు, ఇది వ్యతిరేకమైనది అంటూ ఉన్నాడు. అందుకే మనం ఆదిలో చదివాం, 1 కొరింథీలో చదివాం, ఈ శరీరాన్ని పరుచుకుంటూ ఉన్నాను, ఈ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాను, ఈ శరీరంతో పోట్లాడుతూ ఉన్నాను, ఈ శరీరంతో యుద్ధం చేస్తూ ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇది మాట వినదు, వీడు మాట వినడండి, ఇది చెడ్డది అండి, దీని యందు మంచిది ఏది లేదని అపోస్తలుడైన పౌలు పాస్టర్ గారు తేల్చి చెప్పారు. మనం ఏం చేస్తాం తెలుసా? శరీరాన్ని బాగా పోషించుకుంటాం. యవనస్తులు బాగా వినాలి, పూట యవనస్తులు బాగా వినాలి, శరీరాన్ని బాగా పోషించుకుంటాం, శరీరంని బాగా అలంకరించుకుంటాం, శరీరమును బాగా అందంగా రెడీ చేసుకుంటాం. ఏమండి, నన్ను 100 మంది చూడాలి, 100 మందిలోకి వెళ్ళిపోతున్నాను అని ఏ పేడో పూసేస్తూ ఉంటాము. దీనికి ఇచ్చే విలువ, దీనికి ఇచ్చే ఇంట్రెస్ట్, దీన్ని పెట్టి మందిరంలో పెడితే, మందిరానికి వస్తే, వాక్యం మీద పొత్తే మన బతుకులు ఎప్పుడో బాగుపడే అని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? దేవునికి స్తోత్రం, నన్ను తిట్టుకోబాకండి. మంచిది. దీని మీద పెట్టే శ్రద్ధ వాక్యం మీద, దైవజనుడి మీద, సంఘం మీద, పరిచర్య మీద పెడితే నమ్మగారు ఎప్పుడో బాగుపడిపోయాలి అంటున్నాను నేను. మీరు కూడా మాకులాగా ఒక మైక్ ఇచ్చుకొని దున్నేస్తారు అంటున్నా. మన వల్ల కాదు కదా. ఈ శరీరాన్ని బాగా తినేసి, బాగా పోషణ, కళ్ళు లోపలికి వెళ్ళిపోతే ఇక సాలి, ఇక కొండడు అయిపోద్ది బిర్యానీ. ఎవరైనా చెప్పారంటే, ఏంటి గుడ్లు లోపలికి వెళ్ళిపోయినాయి అక్క, ఇది ఏంటి పీక్కుపోయినాయి అంటే చాలిక. పళ్ళ మార్కెట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నీ మన కొంపలోనే ఉంటాయి. ఆ పూట నుంచి నా మొహం బాగాలేదంట, నా మొహం వికారంగా ఉందట, నేను కొంచెం నల్లగా అయిపోయినట్ట, సబ్బులన్నీ మన కొంపలోనేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తున్నానండి. దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా ఏం చేయాలి మేము? మరి చెప్పాలి. మీరు అట్లా సీరియస్గా చూస్తే కుదరదు కదండి. మరి మా ఫోటోలు చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం మేము. కాబట్టి ఖచ్చితమైన మాట ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మంచిది కాదు, ఇది చెడ్డవాడు, వీడు మంచి పని చేయనివ్వడు, వీడు మంచి క్రియ చేయనివ్వడు, మనం అనుకున్నది వీడు చెయ్యనివ్వడండి. వీడు అడ్డుపడిపోతూ ఉంటాడు, వీడి వల్ల చాలా డేంజర్ అండి, వీడు మన శత్రువు అండి. వీడిని ప్రేమించకూడదు, వీడిని పోషించకూడదు, వీడిని అలంకరించకూడదు, వీడి గురించి ఆలోచించకూడదు. నా బాధ అదే కదా. నా కడుపులో విజయవాడ నుంచి నా కడుపులో బాధ పెట్టుకుని ఇక్కడికి వచ్చా. మీకు ఎప్పుడు కక్కేద్దామా, మిమ్మల్ని ఎప్పుడు ఏడిపించేద్దామా, మీ గుండెలు ఎప్పుడు పగలు కొట్టేసి కరిగించేద్దామని ఆశ. దేవుని వాక్యం నీతో సూటిగా ఈ పగటిపూట మాట్లాడుతూ ఉంది. శత్రువును పోషిస్తున్నావు, శత్రువుకి అందాన్ని దిద్దుతున్నావు, శత్రువుకి సపోర్ట్ చేస్తున్నావు, శత్రువు అకౌంట్లో నీ మార్కులు ఉన్నాయి, శత్రువు అకౌంట్లో నీ ఓటు వెళ్ళిపోతూ ఉంది, శత్రువు చూసి మురిసిపోతున్నావు, శత్రువును చూసి ఆనందిస్తున్నావు, శత్రువును చూసుకొని ఏంటి ఆ సంతోషం, ఏంటి ఆనందం. వీడు శత్రువు, వీడు స్నేహితుడు కాదు.
ఈ శత్రువుని అంతగా భయంకరమైనటువంటి తిండిపోతులకు అవ్వక్కర్లేదు. కడుపుకు పట్టినంత తింటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ పోషణ, అధికమైన పోషణ, అధికమైన అందము, అధికమైనటువంటి విధానము. వీడు శత్రువండి, వీడు శత్రువు, వీడు శత్రువు, వీడు శత్రువండి. మళ్ళీ చెప్తున్నాను, వీడు శత్రువు. నీ శరీరమే నీ శత్రువు, బద్ద శత్రువు. వాడికి నువ్వు లొంగొద్దు, రాజీ పడొద్దు, వాడికి నువ్వు సపోర్ట్ చేయొద్దు. పాస్టర్ గారు, పౌలయ్య గారు మాటలు గౌరవించే వాళ్ళైతే ఈ పూట మాటలు పట్టుకుందాం. జయరాజ్ పాస్టర్ చెప్పట్లేదు, చీచిచి పౌలు పాస్టర్ గారు చెప్తున్నారు. నేను చెప్పట్లేదు ఈ మాట. జ్ఞాపకం చేసుకోండి, ఈ యవ్వన వయసులో దేవునికి అర్పించుకొని బతుకుతున్నటువంటి కారణం ఏంటి? వీడు శత్రువీడు. వీడిని పొగడకూడదు, వీడిని ఆహ్వానించకూడదు, వీడిని ఆస్వాదించకూడదు, వీడిని ఎక్కువగా సోకులు దీనికి దిద్దేసి వీడిని ఎక్కువగా భద్రం చేసుకోకూడదు. తప్పండి అది. మనం వీడితో ఏం చేయాలి? ఈ పూట నుంచి పోరాడాలి. నిద్రపోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. లేకండి తొందరగా. నా వైపు చూడండి. వీడిని మనం ఏం చేయాలండి ఈరోజు? ఏమండి, వీడితో ఏం చేయాలి? పోరాడాలి, యుద్ధం చేయాలి, నలగొట్టాలి, ఉపవాసం ఉండాలి, జాగారాలు చేయాలి. వీడికి ఎక్కువ సోకు అక్కర్లేదని చాలు. వీడికి ఎక్కువ సోకు, వీడికి ఎక్కువ తిండి, వీడికి ఎక్కువ బడాయి, వీడికి ఎక్కువ అగస్టాలు, వీడిని ఎక్కువ ఎవరు చూడక్కర్లేదన్నారు. వీడిని ఎక్కువ ఎవరు? దేవుని స్తోత్రం. శత్రువుని ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను. మనుషులను ప్రేమించరు, మనుషుల చేత వాళ్ళు ప్రేమించరు, దీన్ని మాత్రం బాగా ప్రేమించేస్తారు, పోషించేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ పూట ఏ క్రైస్తవురాల్లో ఏ క్రైస్తవుడైతే ఇదిగో నా శరీరమే శత్రువని ఈరోజే తెలిసింది పాస్టర్ గారు, అయితే వీడి మీద రోజు గొడవ. దేవుని స్తోత్రం. వీడికి రోజు ఫైటింగ్. వీడికి ఈ శరీరం అడిగింది నేను ఎవనయ్య గారు, ఇన్ని రోజులు వీడు ఏది అడిగితే ఇచ్చేస్తా ఉన్నా, వీడికి నచ్చినట్టుగా బతుకుతున్నా, వీడికి నచ్చినట్టుగా చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. అయ్యగారు, వీడు మా శత్రువు అని తెలిస్తే వీడికి నేను తిండి ఎక్కడ పెట్టేది? వీడిని నేను మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నాను పాస్టర్ గారు. వీడు శత్రువు అంటారు కదా, వీడికి మెయింటెనెన్స్ కూడా వేస్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరు దీనికి మెయింటెనెన్స్ వేలల్లో ఉంటాయి. దేవునికి మహిమ. వేలల్లో ఉంటాయి, లక్షల్లో ఉంటాయి కొంతమంది చూస్తే. వీడు శత్రువు అన్నమాట పదే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శత్రువును పోషించుకోవటం అవసరం లేదు. ఈ అధికమైన పోషణ, అధికమైన మత్తు, అధికమైన అందం, అధికమైన ప్రోత్సాహం, అధికమైనటువంటి విధానాలు ఏమక్కర్లే వీడికి. వీడిని బాధ పెట్టేద్దాం ఈ రోజు నుంచి. పెడదాం వద్దా? మీరేం మనుషులండి, చేతబడి చూపులు చూస్తున్నారు. మీకు తెలుసండి, అనకూడదు కానండి, వశీకరణం చేసేవాళ్ళని ఇట్టగా చూస్తారండి. ఏవి మాట్లాడు తెలుసండి. మా చర్చిలో ఉన్నారండి కొంతమంది అట్టంటి వాళ్ళు. అందుకే వెంటనే గమనించానండి. ఇట్లా మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఏం చెప్తున్నానో కూడా మర్చిపోతున్నా. దేవునికి స్తోత్రం. నీ శరీరం ఎవరండి? శత్రువు. మరి అది నేను చెప్తున్నది గోలది కదా, ఈ పూటంతా నాది. ఇప్పుడు వీడిని ఏం చేయాలి? మనం పోరాడాలి. పోరాడాలంటే ఎట్ట పోరాడతావు? కత్తులు పెట్టుకొని కటారాలు పెట్టుకుని కోసేసుకుంటావా? శత్రువా? కాదండి. వీడికి ఉపవాసం పెట్టాలి. వీడికి అడిగిందల్లా ఇవ్వకూడదు. వీడు అంటాడు అర్ధరాత్రి 2ంటికి ఐస్ క్రీమ్ తినంటాడు. వీడు పనికి మాలోడని చెప్తున్నాను కదా. అర్ధరాత్రుల రోడ్ల మీదకి పోయి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉంటే క్షమించండి భక్తులారా, మాకు ఇష్టం ఉండదండి అట్టాగునా. నలగొట్టేసుకోవాలి. అప్పుడు ఎక్కడ 2ంటికి పంపించేది నువ్వు ఐస్ క్రీమ్ సగిస్తాను బాయ్టారు. వాడు అంటున్నాడు, వాడికి ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 5 సంవత్సరాలు పిల్లాడు. 2 గంటలకి నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, తీసుకెళ్తారా సత్తారు అంటున్నాడంట వాళ్ళ అమ్మ నాన్న లేపేసి. చూడండి, చిన్న పిల్లల్ని కూడా వాడు వదలకపోతే చచ్చినట్టు ఆడి ఏడుపుకు వాళ్ళ గోళ్ళకి. ఇక పొద్దున్నే డ్యూటీలకు పోయి చావాలి మేము, వీడితో పెట్టుకుంటే కాదని వెళ్ళిపోయి ఏదో రోడ్డు మీద ఏదో ఉంటాయి కదండి కొనిచ్చి తీసుకొచ్చారంట. వీడు మంచోడు కదా అని చెప్తున్నాను నేను. అందుకే వీడు ఏదో చెప్తూ ఉంటాడు, మాయ మాటలు చెప్తూ ఉంటాడు, మభ్య పెడతా ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు, ప్రేరేపణలు తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు వీడిని ఏం చేయాలంటే వీడికి పెట్టే క్రమశిక్షణ వీడికి పెడతా ఉండాలి. దేవునికి స్తోత్రం. వీడిని ఉంచే క్రమంలో ఉంటే మన మీద ఎక్కువ పెత్తనం చేయడు. వారానికి 2 సార్లు ఉపవాసం, ఒకసారి ఉపవాసం, వారానికి ఒక పూట ఉంటారంటే ఉపవాసం భక్తులు.
ఉండపోతే కష్టమండి వీటితో. దేవునికి స్తోత్రం, అందరూ వందనాలు. వీడితో చాలా డేంజర్ అండి. ఎక్కడికి పోతాము, ఎక్కడికి తీసుకెళ్తాడు వీడు, ఇక నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. పాతాళ లోకానికి మన అడ్రస్సు, దానికే టికెట్టు. వీడిని నమ్ముకొని, వీడిని పోషించుకొని, వీడిని సంరక్షించుకొని, వీడికి ఆనందాన్ని తెచ్చిపెట్టి, వీడికి సౌలభ్యాన్ని తెచ్చిపెడతా అన్నీ అనుకూలంగా చేసుకుంటా ఉంటే కుదరదండి. మనం ఈ శరీరాన్ని ఏ పాయింట్లో పెట్టాలో, ఎంతలో పెట్టాలో, ఏ ప్లేస్లో పెట్టాలో, ఎంతవరకు ఉంచాలో అంతవరకు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీకు నీ శరీరం మీద ప్రేమ ఎక్కువ పొంగిపోతుందా? వ్యామోహం ఎక్కువ పొంగిపోతుందా? ఆశలు పెరిగిపోతున్నాయా? కోరికలు పెరిగిపోతున్నాయా? కష్టం 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 నానా. ఈ శరీరంలో ఆశలు, ఈ శరీరంలో కోరికలు, ఈ శరీరం మీద ప్రేమ, ఈ శరీరం మీద వ్యామోహం, ఈ శరీరం మీద అధికమైన ఇష్టం. వద్దు 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 వద్దు. పోరాడలేవు. శరీరాన్ని ప్రేమించేవాడు పోరాడలేడు. శరీరముకు వ్యామోహాన్ని చూపించేవాడు పోరాడలేడు. ఈ శరీరమును ఇష్టపడేవాడు పోరాడలేడు. పోరాడకపోతే జయం వస్తుందండి మనకి? చెప్పండి మీరు. జయం రాదండి. పోరాడాలి. ఎవరితో కలిసి పోరాడాలి? ఒక మంచి పాట, మంచి ప్రతిష్టత కలిగిన గొప్ప దైవజనుడు అంటాడు, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. ఆయనతో కలిసి పోరాడుతూ ఉండాలి. వాక్యంతో కలిసి పోరాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. వీడితో పోరాటం పెట్టుకోవాలి. వీడితో పోరాటం పెట్టుకోకుండా గనకను ఉంటే ఖచ్చితంగా నీకు జయము రాదు. ప్రియదైవజనమా, శరీరంతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. శరీరంతో ఎనిమిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడు శరీరాన్ని ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు. మా ఫ్రెండ్ అండి, మా ఫ్రెండ్ అండి కాదండి, వీడు మా శత్రువు అండి. బైబిల్ చెప్తుంది వీడు మా శత్రువు. వీడిని ఉంచవలసిన స్థానంలో ఉంచమని బైబిల్ చెప్పింది. వీడికి పెట్టవలసిన ఉపవాసం పెట్టమని బైబిల్ చెప్పింది. వీడిని నోరు మూపించవలసినటువంటి స్థానాల్లో నోరు మూపించాలని బైబిల్ చెప్పింది. కాబట్టి వీడే నా పెద్ద శత్రువు. కాబట్టి వీడి మీద నా టార్గెట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8:37 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి మహిమ కలుగునగాక. నా దేవుడు ఈ పూట శరీరం అనే శత్రువు ద్వారా మనకి విజయమును దేవుడు కలగజేయబోతా ఉన్నాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామమున గణపరచండి. ఖచ్చితంగా మనం శరీరం మీద జయం పొందబోతా ఉన్నా. ఈ శత్రువు మీద విజయాన్ని పొందబోతా ఉన్నా. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీకు అత్యధికమైన అఖండమైన విజయము నీ శత్రువు మీద నీకు రాబోతా ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. మనము సాధించవలసినది, పోరాడి గెలవవలసినది శత్రువు ఉన్నాడు, వాడి శరీరం. వీడి మీద జయం వచ్చిన రోజు, వీడి మీద వైరాగ్యం వచ్చిన రోజు, వీడి మీద ఇష్టము చచ్చిన రోజు, వీడి మీద వ్యతిరేకత పెరిగిన రోజు నీకంటే గొప్ప, నీకంటే అద్భుతమైన విశ్వాసులు ఈ ప్రపంచంలోనే ఉండరు. దేవునికి స్తోత్రం కలుగునగా. అద్భుతమైన ఆత్మీయులు, అద్భుతమైన దేవుని కుమార్తెల కుమారులు ఈ ప్రపంచంలోనే ఉండరండి. వీడి మీద ఇష్టం ఉండకూడదు. ఎక్కువ ఉపవాసం పెట్టేస్తూ ఉంటాను నేనైతే. ఎక్కువ ఉపవాసం. వీడు ఏదన్నా ఓవర్ యాక్షన్ చేసాడంటే పూట ఉపవాసమే. నలగొట్టేసి లోపరి చేసుకో. వీడి మాట మనం ఇదేంటి, మనం మాట వాడు వినాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, నగ్న సత్యాన్ని వాస్తవాన్ని చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద నిన్ను ఎన్నడూ వదలని, నిన్ను అట్టి పెట్టుకుని ఉండే శత్రువు ఎవరైనా ఉన్నాడంటే ఈడే. ఈడు నిన్ను వదలడు, నీతోనే ఉండిపోతాడు. నీవు చచ్చిందాకా, మన ఊపిరి పోయేదాకా వీడు మన మీదే ఆధారపడి, మనల్ని అతుక్కొని మనతోనే ఉంటాడు. వీడు మన శత్రువని ఈ పగటి పూట దేవుడు మనకి తెలియజేశాడు. ఈ శత్రువు మీద దేవుని ఆత్మ కలిగి మనం ఈ రోజు నుంచి పోరాటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొత్తగా పోలీసు ఉద్యోగం వచ్చినటువంటి కానిస్టేబుల్ అంటే నక్సలైట్కి తీసుకెళ్ళి అన్నం పెట్టించాడట. కొత్తగా పోలీసు ఉద్యోగం వచ్చిందంట ఆయనకి. నక్సలైట్ని తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తే అక్కడ ఉన్న అధికారులు ఈ కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి పోలీసుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారట. నువ్వేంద్రా నువ్వు చేసే పని అంటే, ఆడు ఎవడో నక్సలైట్ గాడికి నీకేంట్రా పని ఏంటి, ఆడికి నువ్వు భోజనం పెట్టించడం ఏంటంటే, బాబయ్యా నాకు తెలియదయ్యా,
ఆ నక్సలైట్ అని నాకు తెలియదయ్యా, నాకు తెలిస్తే నేను ఎందుకు పెట్టిస్తాను స్వామి, నన్ను వదిలేయండి అని గోల పెడుతున్నాడంటే అధికారుల దగ్గర. నీకు తెలియదా? నువ్వు ఆ ఏరియాలో ఉంటావు, అక్కడే ఉద్యోగం చేస్తావు, తెలుసుకోపోలే నువ్వు? తెలుసుకోపోతే ఎందుకయ్యా, నువ్వు డ్యూటీలో ఉండి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అని అంటే, ఆడు మా ఫ్రెండ్ అంటున్నాడంట కొన్ని మాటల తర్వాత. ఇందాకలేమో తెలియదన్నావు, ఇప్పుడు ఆడు నా ఫ్రెండ్ అంటున్నావు అంటే నక్సలైట్ అని తెలియదు స్వామి, ఆడు నా ఫ్రెండు. ఆడు నక్సలైట్గా మారాడన్న విషయం నాకు తెలియదు. ఏమంటే నేను నక్సలైట్ అని ఏమంటే బోర్డు వేసుకొని తిరుగుతాడు చెప్పండి? ఆయన చెప్పిన మాట కూడా కరెక్టేగా. ఆడ ఎప్పుడు నక్సలైట్గా మారాడో, ఏ దొంగల దగ్గర చేరారో, ఏ దొంగల దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యాడో ఆయనకి తెలియదు. గతంలో ఆయన స్నేహితుడట, ఇప్పుడు నక్సలైట్గా మారిపోయాడు స్వామి నాకు తెలియదంటే, కాసేపు రారా ఎన్నో మర్మాలు వస్తున్నాయి నీ దగ్గర నుండి, మాట్లాడుతూ ఉంటే గంటకు మర్మం చెప్తున్నావు. ఫస్ట్ టైం వాడు నాకు తెలియదన్నా, ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చావు, ఇంకా ఆయనతో మాట్లాడితేనే చాలు తెలుస్తుంది, లోపలికి తీసుకెళ్ళి మాట్లాడుతుంటే పాపం వీళ్ళకి కూడా అర్థమైందంటే ఆయనకి ఏమీ తెలియదు పాపం అని హెచ్చరించి బుద్ధి చెప్పి, ఇంకోసారి ఇట్లా చేయబాక అది అని చెప్పి పంపిస్తే, మరుసటి రోజు చుట్టాలు వచ్చి అన్నం పెట్టడం మానేసాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. నేను అన్నం పెట్టడం మానే, ఎవరికి పెట్టలేదు అన్నం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నిన్ను హాని చేసేవాడికి అధికమైనటువంటి ప్రైవసీ ఇవ్వకూడదు, అధికమైన అధికారం ఇవ్వకూడదు, అధికమైనటువంటి పెత్తనాన్ని ఇవ్వకూడదండి. వాడు నిన్ను పాడు చేస్తాడని నీకు తెలుసు, ఇప్పుడు తెలిసిపోయింది. వాడిని నాశనం చేస్తాడని ఇప్పుడు నీకు తెలిసిపోయింది. వాడు నిన్ను గలిబిలి చేస్తాడనే విషయం ఇప్పుడు నీకు తెలిసిపోయింది. కాబట్టి వీడికి ఎక్కువ సపోర్ట్ చేయొద్దు, ఇప్పటి నుంచి ఎక్కువ వీడిని పొగడొద్దు, ఎక్కువగా వీడిని అలంకరించుకోవద్దు, ఎక్కువగా వీడిని చలామణి రచ్చగొట్టొద్దు, తగ్గించే మొత్తంలో తగ్గించే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. భూమి మీద ఉన్నవారు ఎవ్వరు మనకి చెప్పరు, చూసారా మీరు? ఇప్పుడు భూమి మీద ఉన్నవారు ఎవరి మనకి, ఎవడు మరి శత్రువు? మన అనొద్దన్న, అదే మరి, నా శరీరమే నా శత్రువు. ఒకవేళ మనల్ని శత్రువులు అనుకున్న వాళ్ళు బోళ్ళు ముందు ఉన్నారేమో, దేవునికి స్తోత్రం, తర్వాత సంగతి, ఆ సబ్జెక్టు మాట్లాడట్లేదు. మనకైతే ఎవడో లేడు. ఒకవేళ ఉన్నాడు అంటే అది ఈడే. మనం ఎవరికైనా శత్రువుగా మారుండొచ్చు, అది పక్కన తీసిపడే. వాళ్ళకి వాక్యం తెలియదు, ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటారు మన శత్రువులుగా. వాళ్ళ విషయంలో ఏ రకంగా మారేమో అది తర్వాత సంగతి. మనకైతే ఈ భూమి మీద ఎవ్వరు శత్రువులు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకే ఒక శత్రువు ఉన్నాడు, ఆదిమ శత్రువు, వాడు ఘటసర్పం. వాడు భయంకరంగా మనల్ని అంటిపెట్టుకొని మనతోనే వచ్చేస్తూ ఉన్నాడు ఈ శరీరం గాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఎంతగా పోరాడతావో వీడితో, అంత ఘన విజయాన్ని దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కనుక మీరు చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, శరీరమందు ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. చూసారండి, శరీరం అంటే ఎవరికి పడదంట? అమ్మ చూడండి, భక్తులందరూ నా వైపు, చదివి 3 సంవత్సరాలు అయిపోయింది బైబిల్. ఈ శరీరం ఎవరికి శత్రువు అంట? ఆత్మకి. ఆత్మ ఎవరికి శత్రువు అంట? ఎప్పుడు వీళ్ళిద్దరికి పడదు, బైబిల్ సత్యం, ఇది నగ్న సత్యం. ఆత్మ అంటే శరీరానికి పడదు, శరీరం అంటే ఆత్మ పడదు. ఆత్మ ఒకటి చెప్పిద్ది, శరీరం ఇంకోటి చెప్పిద్ది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మన వ్యక్తిగత జీవితంలో, భౌతిక జీవితంలో మనం ఎప్పుడు కూడా ఈ ఆత్మని, ఈ శరీరాన్ని కొలుపుదామని చూస్తారు కొంతమంది భక్తులు. తప్పు అండి అది. కొంతమంది భక్తులు, నా దేవుడు సమాధాన పడమన్నాడు కాబట్టి నా ఆత్మకి, నా శరీరమునకు సమాధానము చేకూర్చేదను. వద్దు, తప్పది. అధికమైన తెలివితేటలు వాడొద్దు. ఎప్పుడు కూడా శరీరానికి ఈ ఆత్మకు పడదు. ఈ రెండు వేరు. ఈ రెండు ఆలోచనలు ఒకటి కాదు, పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. కాకపోతే మనం రెండుకి సఖ్యత పరిచి పెద్ద మనుషుల్లా కూర్చొని, అమ్మ శరీరమా తప్పది, పెద్దోడు చెబుతున్నాడు, ఆత్మ నువ్వు వినాలి, లోబడాలి, ఇప్పుడు వెళ్ళాలి అని ఏదో మనం సఖ్యపరిచేసి బేపచ్చం చేసేసి ఈ శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆత్మను కృంగదీసేసి ఆత్మను నలగొట్టేసి ఆత్మను చిత్రహింసలు పెట్టేస్తా ఉన్నాం. శరీరం మాత్రం ఎటువంటి నొప్పి, ఎటువంటి గాయం తగలము మనం. ఎప్పుడు కూడా ఈ రెండిటికి ఐక్యత, ఈ రెండిటికి సమాధానము, ఈ రెండిటికి ప్రశాంతత ఎప్పుడు కూడా మనం కలగచేద్దామని చూడకూడదు. ఎప్పుడు ఈ వారు జరుగుతూ ఉంది, ఎప్పుడు ఈ గొడవ జరుగుతూ ఉంది, మనం ఆత్మని గెలిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆత్మని గెలిపించాలి. ఆత్మ చాలా ప్రాముఖ్యము. ఈ ఆత్మే రేపటి రోజున మనకు అనుగ్రహించబడిన దేవుని వద్దకు వెళుతూ ఉన్నది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దైవజనమా, ఆత్మను గెలిపించేవాడు ధన్యుడు, శరీరాన్ని గెలిపించేవాడు అన్యుడు.
ఎంత బాగుందో స్టేట్మెంట్లు, మిమ్మల్ని చూస్తుంటే స్టేట్మెంట్లు మీ స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఆత్మను గెలిపించేవాడు ధన్యుడట, శరీరాన్ని గెలిపించేవాడు అన్యుడట. ఆత్మను గెలిపిస్తారా, శరీరాన్ని గెలిపించుకుంటూనే ఉంటారా? ఈ పగటిపూట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకేం అర్థమవుతుందో, దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తూ మిమ్మల్ని ఒప్పిస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో దేవుని వాక్యాన్ని విందాం. ఈ పూట నుంచి ఆత్మని గెలిపించడానికి ఎక్కువ సిద్ధపడిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, సంసోను వలె సింహాన్ని చిల్చివేసి అభిషేకం నాకు కావాలి. దావీదు వలె గొలియాతుని జయించి అభిషేకం నాకు కావాలి. కోట గోడలను పెరికి వేసే అభిషేకం కావాలి ప్రభువా అనో ప్రార్థన చేసేయడం కాదు. ప్రభు అంటాడు ముందర ఇస్తాలే, కానీ తర్వాత నీ శరీరాన్ని జయించంటున్నాడు ప్రభు. ఈ పగటిపూట అభిషేకం కావాలి, నన్ను అభిషేకించే ప్రభా. దావీదు మీదకి వచ్చిన అభిషేకం, ఆ సంసోను మీదకి వచ్చిన అభిషేకం, ఇదిగో ప్రభా పౌలు గారి మీదకి వచ్చిన అభిషేకం, అపోస్తుల మీదకి అభిషేకం నా మీదకి రావాలని అభిషేకించు, నన్ను అలా చేయి, నన్ను ఎలా చేయని ప్రార్థన చేయడం కాదు. నా ప్రభు ఈ పగటి పూటలతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ముందర నీ శరీరాన్ని ఓడించు, నీ శరీరాన్ని ముందర ఓడించు. నీ శరీరం మాట వినటం ఈ రోజు నుంచి మానే. నీ శరీరానికి లోబట్టం ఈ రోజు నుంచి మానే. నీ శరీరంతో కూర్చోవడం ఈ రోజు నుంచి మానే. నీ శరీరంతో ఒప్పందం చేసుకోవడం ఈ రోజు నుంచి మానే. నీ శరీర వ్యామోహములు ఈ రోజు నుంచి చనిపోవాలని, నీ శరీర ఆశలు ఈ రోజు ఇక్కడ ఆవిరైపోవాలని, నీ శరీరంలో రేగుతున్న కోరికలను ఇక్కడే పతనమైపోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఆత్మ సంతోషిస్తూ ఉన్నది. ఈ రోజున ఆత్మని మనమందరం గెలిపించబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఆత్మ దేవుడు మన మధ్యన పనిచేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆత్మకి విజయాన్ని మనం చేకూర్చి పెట్టాలి. ఈ రోజున అణిచివేస్తున్న ఆత్మని, దిగజారుస్తున్న ఆత్మని, గారిపోతున్న ఆత్మని ఒక్కసారిగా ఇదిగో సంగమా మనము ఈ పగటి పూట గెలిపించాలి. ఈ పగటి పూట ఆత్మ దీపాలు వెలగాలి. శరీర కార్యాలు నశించాలి, శరీర కోరికలు నశించాలి, శరీర ధర్మాలు నశించాలి, శరీర వ్యామోహాలు నశించాలి. రసబంధల రబ షగడద రబ ఓ ఆత్మ దీపాలు వెలుగునట్లుగా చప్పట్లు కొట్టండి. ఓ ఈ పగటి పూట ఓ నా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆత్మ వెలగబోతూ ఉన్నది, నీ ఆత్మ దీపాలు వెలగబోతూ ఉన్నాయి. రసబంధాల తురబ షదలబ. ఓ శత్రువా, ఓ శరీరమా, నువ్వు అణిగిపోతా ఉన్నావు. నా బిడ్డలు నిన్ను పాతాళములకు తొక్కబోతా ఉన్నారు. ఈ పగటి పూట నీకు అపజయం రాబోతా ఉంది. ఒరే శత్రువా, ఓ శరీరమా, నువ్వు వింటా ఉన్నావు, నువ్వు ఓడిపోతా ఉన్నావు, నువ్వు ఓడిపోతా ఉన్నావు. ఓ రసబంధలమా, ఓ షగరదరబదన, ఓ లబ సకందలబ షందరబ. హల్లెలూయా. శరీరం ఓడిపోతూ ఉంది, శరీర కార్యాలు ఓడిపోతూ ఉన్నాయి, శరీర ఫలము నశిస్తూ ఉన్నది, శరీర వ్యామోహాలు ఓడిపోతూ ఉన్నాయి. ఆత్మ దీపాలు వెలగబోతున్నాయి, ఆత్మ దీపాలు వెలగబోతున్నాయి, ఆత్మ దీపాలు వెలగబోతున్నాయి. ఓ స్వతంత్ర విశ్వాస పెంతెకోస్తు సంఘమా, మన ఆత్మ దీపాలకు ఓటు పెరగబోతా ఉంది. మన ఆత్మ సంతోషిస్తూ ఉంది, మన ఆత్మ గొంతులేస్తూ ఉంది. నేనైతే చెప్తున్నా, నా అంతరంగముల పురుషుడు గంతులు వేస్తూ ఉన్నాడు. ఓ శకధనమతనమ రికదలమదరబ షందరబ. ఓ రికదలబ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ఓడిపోతుంటే ఎంత సంతోషంగా ఉంది, శరీర కార్యాలు ఓడిపోతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది, ఈ వ్యామోహాలు ఓడిపోతుంటే ఎంత సంతోషంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. చాలామంది తిండికి పరిమితం అయిపోతారండి. ఉపవాసం ఉన్నప్పుడు వాడు చెప్తాడు, ఉపవాసం ఉన్నప్పుడు వాడు చెప్తాడు, నువ్వు ఉండలేవులే అంటాడు, నువ్వు ఉండలేవులే అంటాడు, అందుకే తినేస్తారు. ఒక విచిత్రమైన సంఘటన చెప్పనండి. మా చర్చిలో ఉపవాస ప్రార్థనలు పెట్టాను. ఉపవాస ప్రార్థన పెట్టి ఒక ఆమె నన్ను ప్రార్థనకు పిలిస్తేనండి, ఎంత బాగా అట్టికాయ గలగట్టిందండి పైనుంచి కిందకి. అది ఏంటిదంటే అది ఇనపదనమాట, ఇదేదో ఇనప థ్రెడ్ లాగా ఉంది. అది కట్టేసి దానికి ఇంత బారు అట్టికే గెల ఏలాడ తీసేసింది. గెల ఏలాడ తీస్తే బాగానే ఉంటుంది. వినండి, నేను ఇంట్లో అడుగు పెట్టాను ప్రార్థన చేద్దామని. 2 అట్టికాయలు ఇంత పెద్దవి ఉన్నాయి, నాకు ఇచ్చి తినమంటుంది. తినండి పాస్టర్ గారు, ఎండ ఎలా పడొచ్చారు. అమ్మాయి ఇదేంటమ్మా ఉపవాసం కదా మనం. వీటికి ఏమైంది, జమ్మన జారిపోతాయి. అయితేను వీటికేమైంది పాస్టర్ గారు, భలే చెప్తారు. నేను పొద్దు నుంచి డజనట్ పూలు తినే, రెండిటికేమైంది సైత.
ఏంది నీ మాట్లేదు, నీ ఎవ్వరు ఏంది? డజన్ అట్టిపూలు తినే ఆకలేసిద్దండి. ఇంకా సిస్టర్ గారు, డజన్ అట్టిపూలు ఆకలేసిద్దండి. అమ్మో, అవి మరి చిన్నవి కూడా కాదండి, ఎంత కేసుంది ఒక్కోటిని. బారట్టిపూలు అండి. నీ తిండి మండిపోను, ఈ శరీరం తిండి ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉన్న రోజే తినేయాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం. తినేయాలి. ఇది మంచిదా చెడ్డదా? ఇది మంచోడా చెడ్డోడా చెప్పండి కదా. ఇది ఏంటి? ఉపవాసం ప్రకటించారు, దైవజనులు ఉపవాసం పెట్టారయ్యా. నా దైవజనులు ప్రయాసపడి పెట్టాడయ్యా. ఎన్ని రోజులు అండి ఉపవాస ప్రార్థనలు? అమ్మా 3 రోజులు అమ్మా, 30 రోజులు కాదు, 3 రోజులు ఉపవాస ప్రార్థనలో మా అయ్యగారు పెట్టారయ్యా. ఈ శరీరం ఏది తినమన్నా నేను తినకూడదు ప్రభా, నీకు స్తోత్రం. నేను తినలా. ఆ 2 అట్టిపూలు ఆ మొఖాన్ని కొట్టి ప్రార్థన కూడా చేయకుండా వచ్చేసే. దేవునికి స్తోత్రం. నువ్వు తినేయమ్మ 2 కూడా మొత్తం గలంతా తినే. దేవునికి స్తోత్రం. ఆమె గురించి మొన్నే చెప్పా చర్చిలో. నాకు అసలు నచ్చదండి, చర్చిలో చెప్పేస్తానండి మైకులోని. ఏంటంటే దరిద్రమైన పనులు అయ్యి. అయ్యగారు ఉపవాసం ప్రకటిస్తే అయ్యగారు ఉపవాసం ఉంటే అయ్యగారు ఉపవాసం చెడగొడతావా సైతానా? నీ ఉపవాసం చెడిపోయింది కాక ఈ దెయ్యం ఏం చేస్తుంది తెలుసండి? పాస్టర్ గారు ఉపవాసం కూడా చెడిపోవాలని దెయ్యం ప్రయత్నం. అది తినేసేయి, పాలు ఇస్తానంటుంది. వద్దమ్మా, వెళ్ళిపోతాను, నీకొద్దు, నువ్వు తినేసేసి. ఆ గ్లాస్ ఎంత ఉందనుకుంటున్నారు? భక్తులు ఉన్నారేమో ఇక్కడ అట్టంటోళ్ళు. దేవునికి స్తోత్రం. వీడు అంటాడు తినేయి నువ్వు ఉండలేవు, తినేయి. ఒక అయ్యగారు షుగర్ పాస్టర్ గారండి, ఇట్లా ఊక్కుంటే చెప్పొచ్చాము షుగర్ పాస్టర్ గారండి. తినయ్యమ్మ మరి తినేయి. ఆడు చెప్తాడు, నువ్వు షుగర్ కదా నువ్వు వండలేవు, నీకు బీపీ కదా నువ్వు వండలేవు, టైం అయిపోతుంది, 1ంటికి తినేయాలి. తినేసేయి నువ్వు తినేసేయి. అప్పుడు షుగర్ పాస్ నేనేం చెప్తాను? అమ్మో తినేసేయి అమ్మ అంటాను. తినేసేయి, ఇంక నేనేం చేయను? షుగర్ కదా మరి, నువ్వు కళ్ళు డామును పడిపోతావు, బీపీ పెరిగినా బీపీ డౌన్ అయిపోయినా తినేసి నువ్వు అర్జెంట్కి తినేయాలమ్మ. దేవుని స్తోత్రం. నేను ఎవరున్నారమ్మా అసలు ఉపవాసం? ఎవరు ఉండమన్నారు? నిన్ను తినేసేయి. కొంతమంది కొన్ని విషయాల్లో మరి వాళ్ళకి తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు. నిజంగా అండి, అసలు ఎంతమంది ఉపవాసం ప్రకటించుకుని నా ముందు ఎంతమంది భయంకరంగా నవ్వుతా చెప్తారు సమాధానం. నాకు అసలు రగిలిపోతూ ఉంటుంది కడుపులో. కానీ విశ్వాసాలతో నవ్వుతా మాట్లాడాలి కాబట్టి అలా మెయింటైన్ చేస్తూ ఉంటాను. కోపం వచ్చినా అణుచుకుంటూ ఉంటాను. వాళ్ళు చెప్పే మాటలన్నీ అలా వింటూ ఉంటాను. ఏం చేద్దామండి, మా బిడ్డలు కదండి, తప్పు చేస్తే వీడు మా ఊడు కాదు అని అంటాము, కానీ బయటికి కడుపు తీపట్టు ఉంటుంది కదండి. అదే మీరు చూసి మమ్మల్ని ఆడిపిస్తారు కదండి, అదే చూసి ఆడిపిస్తారండి. ఇవన్నన్నా అంతేలే, మేము చేసేది. మళ్ళీ ప్రేమిస్తాడు, తిడతాడు, తర్వాత మళ్ళీ గద్దిస్తాడు, తర్వాత మళ్ళీ ముద్దుగిస్తాడు, మళ్ళీ తర్వాత ఇంటికి వస్తాడు, ఆయనే ప్రార్థన చేస్తాడు, ఆయనే ఫోన్ చేస్తాడు, ఆయనే పిలిచేస్తాడు. ఒక్కసారి వదిలేస్తే పోద్ది అనిపిస్తుంది నాకైతే. ఇలా రెచ్చిపోయి విశ్వాసాలు రెచ్చిపోయి ఇక చివరికి ఇక సత్యం మొత్తం పోయి వాళ్ళ రూట్లోకి వచ్చేటట్టు చేస్తారు. తప్పండి అది. ఉపవాసం అంటే ఏం చేయాలి? మనం ఉపవాసం ప్రకటించుకోవాలి. సంఘం కొరకు ఉపవాసం ఉండాలి. అయ్యా దైవజనులు వస్తున్నారు, నేననే కాదండి, రేపు ఎల్లుండు పరిశుద్ధులు దైవజనులు వస్తూ ఉన్నారు, ఇక్కడ నిలబడుతూ ఉన్నారండి. వాళ్ళ ప్రయాణాల కొరకు ఉపవాసం ఉండాలండి, వారి కొరకు ప్రార్థన చేయాలండి. నా దాసుని కొరకు, మీ దాసుని కొరకు ఉపవాసం ఉండాలండి. అయ్యా ఆయన ఏ భారంతో పెట్టాడో, ఏ ఆకాంక్షతో పెట్టారో అయ్యగారు, ఏ ఉద్దేశంతో పెట్టారో అయ్యా, ఈ 3 రోజులు అవి నెరవేరును గాక, అవి జరుగును గాక. ఓ ఆ తలంపులన్నీ నెరవేర్చబడును గాక. ఆమెనంటే సరిపోద్దా? ఏముండాలి మరి? దీనికి ఒక్కదానికి ఫిక్స్ అయిపోతున్నారు మీరు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అమ్మా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈ పూట నుంచన్నా ఉండండి అమ్మా. బంగారు తల్లు ఉంటారమ్మా, ఉండండి తల్లులు. ఏమీ పోదాం, ఏమి అవ్వదమ్మా, నీ ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు. డాక్టర్ గారు చెప్తే ఆ మాటకి అంత సంతోషపడిపోతావు? డాక్టర్ గారు సత్తానా ఉంటారా? ఉంటావులే అమ్మ, ఏమవుదండి అమ్మయ్యా. అది పాస్టర్ గారు చెబితే ఆయన అంతే చెబుతాడు. ఆయనకేం తెలుసు నా బీపీ గురించి, నా షుగర్ గురించి? ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు అమ్మా? దైవజనుడిగా, దేవుని దాసునిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నా, నీ ప్రాణానికి ఇబ్బంది ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి. ఉండండి పర్లేదు, శరీరం నలగొట్టి 2 రోజులు దేవుని స్తోత్రం. అక్కడ మాట వినబాగండి.
ఆ తిండి వ్యామోహంలో, మత్తు వ్యామోహంలో, సోకుల వ్యామోహంలో విలువైన వస్త్రాలు, కొంతమంది విలువైన వస్త్రాలు ఈ శరీరంలో ధరించుకొని వెచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. నో, శరీరమా, ఈ పూట నువ్వు అణిగిపోయేటట్లుగా నేను చేయబోతా ఉన్నా. ఒక ప్లాన్ వేసేద్దాం, ఆడు అణిగిపోవాలి, ఆడు చావాలి శరీరం. అసలు ఈ శరీరం యొక్క వ్యామోహాలు, చూపులు, జీవపుటంపాలు ఏవి యవన బిడ్డలారా మనలో పని చేయకూడనట్లుగా వాటిని ఎప్పటికప్పుడు తొక్కివేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది మనసు, నా వైపు చూడండి, ఇది మనసు, ఇది శరీరము, ఇది ఆత్మ. నా కుడివైపు శరీరం ఉంది, నా ఎడం వైపు ఆత్మ ఉంది, మధ్యలో మిడిల్లో మనస్సు ఉంది. ఈ మనస్సు శరీరం వైపు తిరిగితే శరీరానుసారులైపోతారు. ఈ మనస్సు ఆత్మ వైపు తిరిగితే ఆత్మానుసారులైపోతారు. ఇదే మాట రోమీయులకు 8:5 ముగించేసానికి అయిపోయింది. రోమీయులకు 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, శరీర విషయముల మీద మనస్సు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మ విషయముల మీద మనస్సు పెడతారు. శరీరానుసారమైన మనస్సు మరణము. చాలు అండి. ఎవరైతే శరీరానుసారులు ఉంటారో, శరీరానుసారులైనటువంటి మనుషులట శరీరానుసారమైనటువంటి పద్ధతుల మీద, ఆచారాల మీద, సంప్రదాయాల మీద మనసు పెడతా ఉంటారంట. ఎవరైతే ఆత్మానుసారులు ఉంటారో ఆత్మ మీదే వాళ్ళ కాన్సన్ట్రేషను. నేను ప్రార్థన చేసుకోవాలి, నేను మందిరంకి వెళ్ళాలి, నేను ఉపవాసం ఉండాలి, నేను పరిశుద్ధాత్మ పొందాలి, నేను అగ్నిఅభిషేకం పొందాలి, నేను అన్య భాషలు మాట్లాడాలి, నేను ప్రభుకి వధువుగా మారాలి, పెండ్లు కుమార్తెగా మారాలి, ఒక్కతే పౌరంగా మారాలి, బండ సందులు ఎగిరే పౌరంగా మారాలి, ఫరో రథాక్షేమగా మారాలి. ఇది ఎవరిలో ఉంటుంది? ఆత్మానుసారుల్లో ఉంటుంది. అక్క ప్రార్థన చేసుకుంది, ఏం ప్రార్థన? చర్చిలో ప్రార్థన, ఎక్కడ ప్రార్థన? నువ్వు చేసుకో. వీళ్ళు శరీరానుసారుల వాళ్ళు. చర్చిలో చేయటమే కాకను మళ్ళీ ఇంటి దగ్గరికి ఎత్తుకొచ్చావు ఆ గోల. వీళ్ళు శరీరానుసారులు. ఆత్మానుసారులు అంటారు, మందిరంలో ప్రార్థన చేయాలి, నేను ఇంట్లో కూడా ప్రార్థన చేయాలి. ఆత్మానుసారులుగా మారిపోదాం, మనం శరీరానుసారులుగా ఉండొద్దు. పొద్దున్నే లెగిచిన వెంటనే నీకు ఆత్మానుసారమైన ఆలోచనలు వస్తున్నాయా? ప్రభు నన్ను కాపాడయ్యా, యాక్సిడెంట్ జరగకుండా కాపాడు, నేను ఉద్యోగానికి వెళ్తున్నా, వ్యాపారానికి వెళ్తున్నా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాపాడు కాపాడు కాపాడు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని నడిపించు అంటారు. ఆ ప్రార్థనలో ఒక్క మాట మీరు పెట్టండి, అయ్యా ఈ శరీరం మాట నేను వినకూడదు, నేను బయటికి వెళ్తున్నాను, మరలా తిరిగి నేను ఇంటికి వచ్చేప్పటికి 10 గంటలు అవుతుంది. ఈ 10 గంటల్లో ఈ శరీరం నన్ను ఎక్కడో ఒకక్కడ టెంప్ట్ చేస్తుందయ్యా, ఈ శరీరం నన్ను ఎక్కడో ఒకక్కడ లోపరిచిద్దయ్యా, నేను ఈ శరీరానికి రాజీ పడకూడదు. ఎవరు ఆలోచిస్తారో తెలుసండి? ఇలాగా ఆత్మానుసారులు మాత్రమే అలా ఆలోచిస్తారు. నేను ఇంటిలో నుంచి ఎలా బయటికి వెళుతున్నానో మరలా అలానే తిరిగి రావాలి ప్రభువా. వీళ్ళు ఆత్మానుసారులు. శరీరానుసారుల యొక్క వైఖరి వేరుగా ఉంటుంది, ఆత్మానుసారుల యొక్క వైఖరి వేరుగా ఉంటుంది. శరీరానుసారులకి 14 ప్రార్థన చేస్తే ఇష్టం ఉండదు, శరీరానుసారులకి ఎంత గంటలు వాక్యం చెప్తే ఇష్టం ఉండదు, శరీరానుసారులకి ఒక రకమైన మైండ్ సెట్ అలదంతే. శరీరానుసారులు వారానికి ఒక్క పూట వెళ్తే చాలే, ఇటువంటి మీటింగులకి వెళ్ళకపోయినా పర్లేదు, వీళ్ళు శరీరానుసారులు. కానీ ఆత్మానుసారులు ఇప్పుడు ఆత్మ మన్నాన కోసమే చూస్తూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు, దేవుని వాక్యాలు వింటూ ఉంటారు. నా బిడ్డలు కూడా ఇదిగో సమూయేలు వలె ప్రభా నీ దాసుని వద్ద ఎదగాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దాసునికి సపోర్ట్ ఇస్తూ ఉంటారు, దాసునికి సపోర్ట్గా నిలబడుతూ ఉంటారు, అయ్యగారు ప్రక్కనకు వచ్చేస్తూ ఉంటారు. మోషే అన్నాడు, కొండ దిగిన ప్రభువా దేవుని పక్షమున, ఇజ్రాయేలు దేవుని పక్షమున, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని పక్షమున ఎవడుంటాడు అంటే లేవి గోత్రం మాత్రమే వచ్చి నిలబడింది. ఈ రోజున సంఘం అంతటికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీకే గనక ఈ పిలుపు వస్తే, నీకే గనక ఈ హెచ్చరిక వస్తే, నీకే గనక దేవుడు మాట్లాడితే నీవు దైవ జనుడు వెనకాల నిలబడేటువంటి ఒక ఆత్మీయమైన బిడ్డగా మారిపోవాలి. ఆత్మానుసారంగా ఆలోచిద్దాం.
ఆత్మానుసారంగా మనం మారిపోదాం. శరీర సంబంధమైన వైఖరి తొలగిపోవాలి పగటి పూట. శరీర సంబంధమైనటువంటి ఆచారాలు తొలగిపోవాలి పగటి పూట. శరీర సంబంధమైనటువంటి ప్రతి విధమైన సాంప్రదాయాలు తొలగిపోవాలి పగటి పూట. శరీర సంబంధమైన వ్యామోహములు అనగద్రొక్కబడాలి పగటి పూట. ఒక చక్కని పాట ఉంది, మన గుండె చప్పుడంతా యేసయ్యా 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 అనాలి. దేవునికి స్తోత్రం. గడియారములో ముళ్ళు తిరుగుతున్నట్లుగా మనం యేసు చుట్టూ తిరగగలగాలి. పరిశుద్ధాత్మను పొందుతూ తిరగగలగాలి. హల్లెలూయా. గాలి దూరనంత చోటు లేకుండా, సందు లేకుండా ప్రభుని మనం హత్తుకోగలగాలి. ఆత్మానుసారంగా కదులుదామండి. ప్రియ దైవజనమా, క్రైస్తవులమని చెప్పుకోవటం కాదు, బైబిల్ పట్టుకోవటం కాదు. మీరు ఆత్మానుసారులని ప్రజలకు తెలియాలి. మీరు ఆత్మానుసారులని అపవాదికి తెలియాలి. మీరు ఆత్మానుసారులని, మీరు శరీర సంబంధాలు కాదని ఈ శరీరం అనబడుతున్న శత్రువుకి తెలియాలి. నువ్వేంటో శత్రువు నీ దెబ్బ ఈరోజు రుచి చూడాలి. వాడిని ఇన్ని రోజులు నువ్వు హింసించక, వాడిని ఇన్ని రోజులు ఏమీ అనక వాడు రెచ్చిపోతూ ఉన్నాడు. ఇంకా అధికమైన పాపములోనికి యవన బిడ్డలను పడేస్తూ ఉన్నాడు. ఎన్ని వార్తలండి, ఎన్ని విధానాలండి. యవన బిడ్డల గురించి చూస్తూ ఉంటే వారి శరీరం వారి మాట విని, ఆ శత్రువు మాట విని వారు అధికమైన పాపములో, అధికమైన జూదములో, పనికి మాలిన శాస్త్రలో పడిపోతూ ఉన్నారు. చెప్తున్నాను, ఆలకించండి. శరీరం మాట వినొద్ది పూట. వాడు మంచి వ్యక్తి కాదు. వాడు మనల్ని ఉబ్బికిస్తాడు. వాడు మనల్ని ఏదో మప్పి పెడతాడు. వాడు తీసుకెళ్ళి ఏరియా పేరుని చెప్తున్నాను, నరకం. వాడు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళాడు. వాడు చెప్తాడంతే, ఈ పండు తిను నువ్వు చావనే చావమంటాడు. నువ్వు దేవుని కంటే గొప్ప వ్యక్తులైపోతారంటాడు వాడు. వాడి మాట నమ్మొద్దు. ఆత్మ మాట నమ్ము. ఆత్మ ఎప్పుడు అబద్ధమాడదు. ఆత్మ ఎప్పుడు డంబములాడదు. ఆత్మ ఎప్పుడు ఇండైరెక్ట్గా మాట్లాడదు. నీతో ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు నేను ఆత్మ రేపుతూ ఉంది. ఎన్నిసార్లు ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే కొంతమందిని గమనించని ప్రియదేవజనమ, తప్పుగా అనుకోవద్దు. మీరు స్వీకరించండి. చాలామంది ఆరాధన జరుగుతూ ఉంటే కళ్ళు తెరిచి చూస్తున్నారు. చాలామంది ఆరాధన జరుగుతుంటే గంతులు వేయట్లేదు. చాలామంది ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మను పొందట్లేదు. చాలామంది ఆరాధన ఏదో పాడాలి కదా అని పాడుతూ ఉన్నా. నాకు తెలిసిందైతే, నాకు అనిపించిందైతే నేను చెప్తా ఉన్నాను. మందిరంకి వచ్చిన తర్వాత దేవుని పనులని మనం ఉండాలి. అదర్ యావగేషన్స్ ఉండకూడదు. మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన చేయాలి. నిలబడమన్నప్పుడు నిలబడాలి. చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టాలి. ఆమేన్ అనమన్నప్పుడు ఆమేన్ అనాలి. మోకరించమన్నప్పుడు మోకరించాలి. కళ్ళు మూయమన్నప్పుడు కళ్ళు మూయాలి. దైవ జనులు, దైవ సేవకులు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ వెంటనే మీరు పొందగలగాలి. ఆయన ఆత్మతో రేపుకోవాలి. ఒకడినొకడు ఆత్మానుసారులుగా మారిపోదాం. ఎంతకాలం బతుకుతాం ఇలాగా? ఎంతకాలం జీవిద్దాం ఇలాగా? శరీరం మాట వినొద్దు. వాడు మనకి బద్ధ శత్రువు. చెప్పండి. వీడితో పోరాడితేనే జయం వస్తుంది. వీడితో మనం పోరాడాలి. బుజ్జగిస్తే జయం రాదు. నానా నువ్వు తగ్గు నానా అంటే కుదరదు. వీడి మీద మనం రెచ్చిపోతూ ఉండాలి. ఈ రోజు నుంచి వీడిని పోరాడుతూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు అందుకే ఆయన వాక్యం చెప్తాడంట. ప్రజల్లోకి వెళ్ళి ఇంటికి రాగానేనంట పొడుకోడంట. ఇంటికి రాగానే జాగారం ఉండిపోతాడంట. నైట్ అంతా శరీరం నలగొట్టయ్యా, నేను ఎక్కడ భ్రష్టుడిని అయిపోతాను అయ్యా. ఈ రోజున వర్తమానం చెప్పాను సంఘానికి. నన్ను ఎక్కడ అపవాది లాగేస్తాడో, ఈ శరీరం నన్ను ఎక్కడ టెంప్టేషన్ చేస్తుందో, ఈ శరీరం నన్ను ఎక్కడ కోరికలు పెంచేస్తుందో అని దీనికి ఉపవాసం పెట్టి నైట్ అంతా నిద్రపోవడంట, ప్రార్థనలోనే ఉంటాడట. ఈ శరీరం అరే ఆకలిరా, తిన్రా, ఒక ముద్ద తిన్రా అంటదంట అపోస్తలుడైన పౌలు పాస్టర్ గారిని. హుస్సేన్ మరి మాట్లాడబక్కబడతారంటాడట. ప్రార్థన చేస్తాడట. దీది చెప్పిన మాట సస్సేమేరా వినడంటే. ఎందుకంటే భ్రష్టులమైపోతాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ పగటి పూట వర్తమానంగా ఈ మార్నింగ్ సెక్షన్లో పోరాడితేనే గెలుస్తాం. పోరాడకపోతే గెలుపు రాదు. సాయంత్రం సెక్షను పోరాడకపోయినా గెలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగునగాక.
సాయంత్రం చాలా ఈజీగా చాలా చక్కగా ఉంటుంది. ఈ పూట మాత్రం ఈ మాటలు కొంచెం కఠినంగా ఉన్నా, నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను బాధ పెట్టినా దయచేసి ఈ మాటలు తీసి పడేయొద్దండి. చాలా ప్రయాసపడి పరిశుద్ధాత్మ దేవుడు నీ దాకా తెచ్చాడు. ఆయన పని చేశాడు, నేను పని చేశాను. ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేస్తే దైవ వర్తమానంగా మీ మధ్యకు వచ్చిందండి. ఈ వాక్యాన్ని ఎవ్వడు తోసి పడివేయద్దండి. దయచేసి ఎవ్వరూ దీన్ని తృణీకరించొద్దు. ప్రతి ఒక్కరూ ఇది ఆహ్వానిద్దాం, ప్రతి ఒక్కరు దీన్ని స్వీకరిద్దాం. నిజమే కదా, నిజమే కదా, ఎందుకు దీన్ని పోషిస్తున్నా ఇన్ని సంవత్సరాలు, ఎందుకు దీన్ని పరిపాలించుకుంటున్నాను, ఎందుకు దీన్ని నేను చక్కదిద్దుకుంటా ఉన్నాను, ఎందుకు దీనికి నేను ఘనతనిస్తా ఉన్నాను, ఎందుకు వీడికి నేను ఖ్యాతినిస్తున్నాను, వీడు నా శత్రువు కదా, వీడు నా ఫ్రెండ్ కాదుగా, వీడు నా ఎనిమి కదా. అయితే ఈ పూట నుంచి వీడితో నేను గొడవ పడాలన్నమాట, వీడితో నేను యుద్ధం చేయాలన్నమాట, వీడు నేను కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట, వీడు నా గుప్పెట్లో ఉంచుకోవాలన్నమాట, వీడి మాట నేను వినకూడదన్నమాట. అయితే యుద్ధం మొదలు పెడదాం, యుద్ధం స్టార్ట్ చేద్దాం. దేవుడు మనందరికీ విజయము కలగ చేయును కాక. శరీరమందు విజయం పొందుతాం, ఆర్థికమందు విజయం పొందుతావు, భౌతికంగా విజయం పొందుతావు, ఆధ్యాత్మికంగా కూడా ఈ పగటి పూట నీకు విజయం రాబోతా ఉంది. చాలామంది చివరికి ఒక మాట వినండి, ఎన్నో పోరాటాలు పోరాడి 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 అలసిపోయావు, సొమ్మసిల్లిపోయావు. ఈ పగటి పూట దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు మరలా పోరాడు, నా దేవుడు మనకు అఖండ విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పోరాటములన్నిట్లో దేవుడు ఘనమైన విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. రిసీవ్ చేసుకోండి ఈ మాటని, అందరూ దీన్ని తీసుకోండి ఈ మాటని. దేవునికి స్తోత్రం. మనకి జయము రాబోతా ఉంది. ఆమేన్. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మనకి జయం రాబోతా ఉంది. నవ్వుతా చెప్పండి. ఏంటి సీరియస్ ముఖం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. మనకి జయం రాబోతా ఉంది. మనకి జయం రాబోతా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన చూపులకి ఈ రోజున ప్రత్యుత్తరం వచ్చేసింది. కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు. ఈ పగటి పూట దేవుడు ఈ సంఘమునకు జయమిస్తూ ఉన్నాడు. ఈ సంఘమునకు దేవుడు జయమిస్తూ ఉన్నాడు. ఈ సంఘము పోరాడుతూ ఉన్నది, ఈ సంఘము పోరాడుతూ ఉన్నది. నీ దాసుడు పోరాడుతూ ఉన్నాడు, నీ యజమానుడు పోరాడుతూ ఉన్నాడు, నీ దైవజనుడు పోరాడుతూ ఉన్నాడు. మీ పక్షముగా పరిశుద్ధాత్ముడు పోరాడుతూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు అయ్యా నాకు జయము రావట్లేదు, అయ్యా నాకు జయము రావట్లేదని ఎదురు చూస్తున్నావో సంఘమా, నీ దాసుడు పోరాటములో మీ పోరాటము కూడా ఉన్నది. ఈ పూటన దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పోరాటానికి ఈ పగటి పూటని జయాన్ని ఇవ్వబోతా ఉన్నాను. ఎన్ని పోరాటం, నువ్వే పోరాటం అన్నా చేయి, నువ్వు దేనైనా ఫైట్ చేయి, ఖచ్చితంగా మనకి గెలుపు రాబోతా ఉంది. చాలంతే. విశ్వాసంతో కడుపు నిండిపోయినటువంటి తత్వంతో తిరిగి వెళ్ళిపోదాం. చాలయ్యా, ఈ మాట చాలు. మనుషులు చెప్తే నాకు ధైర్యం రాదు, నీవు మాట్లాడావు, నాకు జయం వచ్చేసింది యేసు నామములో. ప్రతి రంగంలో మనం గెలవబోతా ఉన్నాం. ఎవడు చెప్పాడు నువ్వు ఓడిపోతావని? మనం ఓడిపోయే వాళ్ళం కాదు. మన దేవుడు మన పక్షాన మనల్ని గెలిపించడానికి ఆయన ఓడిపోతాడు. హల్లెలూయా. మనల్ని గెలిపించడానికి ఆయన ఓడిపోయి మనల్ని గెలిపిస్తాడు. ఎక్కడ జరిగింది కార్యం? యాకోబు దగ్గర జరిగింది, ఎబ్బోకు రేవ దగ్గర జరిగింది. యాకోబుని గెలిపించడానికి సర్వ అధికారము కలిగిన వాడు ఓడిపోయాడు. మనల్ని గెలిపించబోతామన్నాడా. చాలా సంతోషం ప్రభువా, చాలా సంతోషం. గెలుద్దాం, పోరాడదాం, అలసిపోవద్దు, సొమ్మసిల్లొద్దు, శరీరం మీద ఫైట్ చేద్దాం. ప్రభు ఈ లేఖన భాగాలు, ఈ వాక్య ధ్యానాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.